విరూపాక్షి డౌన్ డౌన్ విరూపాక్షి డౌన్ డౌన్ విరూపాక్షి డౌన్ డౌన్ విరూపాక్షి డౌన్ డౌన్ విరూపాక్షి డౌన్ డౌన్. ఇన్స్పెక్టర్ గారు ఏంటి ప్రాబ్లం? ఎమ్మెల్యే విరూపాక్షి గారు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి అందరి దగ్గర డీడీ రూపంలో డబ్బు తీసుకున్నారంట. అవును, నేనే కట్టమని చెప్పాను. ఈ ఆగస్టు 15వ తారీఖున ఆ ఇళ్ల పట్టాలు కూడా ఇప్పిస్తానని చెప్పాను. నేను చెప్పినట్టే చేస్తాను. ఎమ్మెల్యే గారు మీకు మంచి కదా చేస్తున్నారు, మళ్ళీ గొడవలు ఎందుకు చేస్తున్నారు? అది కూడా మా ఇంటి ముందుకొచ్చేందుకు గొడవ చేస్తున్నారు. ఈ అమ్మగారు చెప్పిన మాటలు విన్నప్పుడు మేం కూడా పంచ చేస్తున్నారనుకున్నాం. ఇవాళ పొద్దుటే తెలిసింది ఈ అమ్మగారు మమ్మల్ని ముంచేస్తున్నారని. ఏం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? ఇలాంటి అమాయకులే కదా మేడం గారు మీలాంటి రాజకీయ నాయకుల అక్రమాలకు ప్రధాన మూలాలు. ఏం జరిగిందో సూటిగా చెప్పండి. మాకు ఇళ్ల స్థలాలుగా ఇస్తున్న భూమిని రాత్రికి రాత్రే వేరే కంపెనీకి అమ్మేశారు. ఏం మాట్లాడుతున్నారన్నా? అమ్మగారి గురించి తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా? మీకు ఇస్తానని చెప్పిన భూమిని వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముతారన్నా? మీరేదో పొరపాటు పడుతున్నారు. రాజు నువ్వు ఆగు. వాళ్ళలా చెప్తూ ఉంటే సైలెంట్ గా చూస్తూ ఉంటావేంటి విరూపాక్షి? ఆ తప్పు నేను చేయలేదని నువ్వు చెప్పు. నిజంగా నేను ఆ భూమిని ఎవరికీ అమ్మలేదు. మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడమే నా కల. మీరు ఇలాంటి మాటలు చెప్పే పేదల్ని మోసం చేస్తున్నారు. ఏకంగా సీఎం గారి సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే మీరు ఈ సాహసానికి ఒడిగట్టారని అర్థం అవుతుంది మేడం. ఇది మీరు చేసిన పనేనా, లేకపోతే సీఎం గారే మీ వెనకుండి చేయిస్తున్నారా? మిమ్మల్ని అమ్మగారిని పిలవాలన్నా మా మనసు రావట్లేదు. మాలాంటి పేదల సొమ్ము తినే మీలాంటి రాజకీయ నాయకులు అస్సలు బాగుపడరు. నిజంగా ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. రాత్రే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్స్ మీద సంతకాలు చేసిచ్చాను. కావాలంటే ఇప్పుడే పిఏకి కాల్ చేసి చెప్పిస్తాను. वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय पश्चात प्रयास करें। పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాజు. మీరే ఎక్కడో దాచుంటారు మేడం, లేకపోతే మీకు తెలియకుండా మీ సంతకం ఎలా చేస్తారు? ఇదంతా పిఏతో కలిసి మీరే చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? మీలాంటి వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్తారు? చూడండి, మీరేం బాధపడకండి. మీకు అండగా నేనుంటాను. మీ పేరు మీద ఏ భూమి అయితే రాసిస్తాన్నారో అదే భూమి మీకు చెందేలా చూసే బాధ్యత నాది. ఎస్ఐ గారు, ఈవిని అరెస్ట్ చేసి విచారణ చేయండి. ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి. పెద్ద అమ్మగారు ఈ తప్పు చేసి ఉండరు.
నిజంగా వీళ్ళు అంటున్నట్టు అమ్మగారు తప్పు చేసుంటే ఇక్కడ మీ ముందు నించునే వాళ్లే కాదు. అలా అని ఈవిడ గారికి సపోర్ట్ చేస్తే సీఎం గారు కూడా ఈ తప్పు చేసిన వాడు అవుతాడు రాజు. నువ్వు సైలెంట్ గా ఉండు. అసలు ఏం జరిగిందో పోలీసులే చూసుకుంటారు. పెద్దయ్య, మనకు దొరికిన ఆధారం ఇది, కానీ దొరకని అసలైన ఆధారం ఆ పిఏ. ఆ పిఏ వచ్చి ఏం జరిగిందో చెప్పాక మీరు నిర్ణయం తీసుకోండి. తెలియక తప్పు చేసినోడైతే తన తప్పు తెలిసిన వెంటనే బయటకు వస్తాడు రాజు. కానీ తెలివిగా తెలిసే తప్పు చేసినోడు తప్పించుకొని తిరుగుతాడు, కానీ మన ముందుకు ఎందుకు వస్తాడు? పెద్దయ్య, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి పెద్దయ్య. ఆ పిఏ ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తాను. అవును నాయనా, తొందరపడి నిర్ణయం తీసుకోకు నాయనా. సరే, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా పిఏ రాకపోయినా, మీరు చెప్పే నిజం నిరూపించకపోయినా ఎస్ఐ గారు ఏం చేయాలో అదే చేస్తారు. చూడండి, మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేనున్నాను. మీకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. మీరు బయలుదేరండి.